ఇంత పెద్ద గ్రామంలో శ్రీనివాస్ రేపు వీళ్ళు అడిగినటువంటి సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. వయసు చిన్నదనేది ఓకే ఒప్పుకుంటా, కానీ నా అనుభవం చాలా పెద్దది. ఎవరిని నిరాశపరిచేది లేదు. రాయకల్లా మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపిస్తాం, ఊరు డెవలప్ చేస్తాం. జనాలు ఎప్పుడు 24 గంటలు అయినా సరే మా సీను అందుబాటులో ఉంటారని చెప్పేసి నమ్మకం ఇప్పించడాలు అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? నిరంతరం ఉండేది ఊర్లో. ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్కరు నా ఇంటికి వస్తున్నారు, పని చేసుకుంటున్నారు. రేపు సీనుని గెలిపిస్తే సీన్ ఏం చేస్తాడు స్పెషల్గా? సీనుని గెలిపిస్తే రాయకల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాడు. సర్పంచ్ అయినా కూడా పెద్ద మనుషులు పిలిస్తే పలికే నాయకుడిగా శ్రీనివాస్ జ్యోతి గారు ఉంటారా? ఏమున్నా కూడా వాళ్ళని మించిపోయేది లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే గట్లే చేస్తాం. రేపు ఒకవేళ గెలిచిన తర్వాత అయినా సరే అన్న మీ ఊరు సమస్యల మీద వచ్చి అరే సీను గారు ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, ఈరోజు ఏం చేయట్లేదు అని ప్రశ్నించడానికి రావచ్చు. నీకు అవకాశమే రాదు, మళ్ళీ నన్ను వచ్చి క్వశ్చన్ చేసే అవకాశం నీకు ఇయ్యను, వేరే వాళ్ళకి ఇయ్యను, మా ఊరు పెద్ద మనుషులకు కూడా నా మాట ఎందుకు ఇవ్వలేవని ఆ అవకాశం కూడా ఇయ్యను. జనాలను కూడా అడగచ్చా మీ గురించి? 100% అడగండి. నా ముందర కాదు, బయటికి తీసుకుపోయాడు, గలీలోకి తీసుకుపోయాడు, ఏడబోయి తీసుకొని పోయాడు. మీ ఊరికి వస్తే ఇక్కడ రాయకల్ శ్రీను జ్యోతి వాళ్ళు మా గురించి ఏం మచ్చలేదు, మీరు అడగండి అని చెప్పేసి చెప్పారు. సో ఎట్లుంటది అన్న వాళ్ళు సర్పంచ్ గా రేపు నిలబడితే గెలిస్తే మంచిగానే పని చేస్తారు. ఇప్పటికి కూడా చేసిండు కొన్ని పనులు. ఊర్లో సీసీ కెమెరాలు పెట్టించిండు, వాటర్ ప్లాంట్ పెట్టించిండు. ఇట్లా గెలుస్తారా? ఎట్లా శ్రీనివాస్ జ్యోతి గెలిపిస్తాము, ఎంబడి ఉంటున్నాం, గెలిపిస్తాం. అందరి సహకారంతోనే గెలిపిస్తున్నాం. అంటే సీనన్న యూత్ కు బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తాడు కాబట్టి, జాబ్ల విషయంలో కానీ స్పోర్ట్స్ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే సీనన్న బాగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి యూత్ మొత్తం సీనన్న వైపు ఉన్నాం. సీను ఎనీ టైం మాకు ప్రతి దానికి సహకరిస్తాడు. దాంతో పాటు మాకు ఎమ్మెల్యే గారి సహకారం ఇట్లా ప్రతి చిన్న విషయం ఉన్న ఎమ్మెల్యే గారి నుంచి మాకు సహకారం అందిస్తాడు. ఇంతకుముందు సర్పంచ్ లేకముందు కూడా అన్ని పనులు చేసిన ఊళ్ళో నేను ఇప్పటికైనా సర్పంచ్ గెలిస్తే ఇంకా మంచిగా చేస్తానని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో ఈ గ్రామ పంచాయతీ కురుక్షేత్రంలో ఈరోజు ప్రస్తుతం మనం రాయకల్ గ్రామం, షాద్నా నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. మరి ఇక్కడ జ్యోతి శ్రీనివాస్ గారు బరిలో దిగబోతున్నారు. మరి వారు గెలిచిన తర్వాత జనాలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు, గెలిచినాక ఏ పనులు చేశారనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు, జ్యోతి గారు. సో జ్యోతి గారు, ఒక మహిళకి ఈసారి అవకాశం రావడం, సో మహిళగా మీరు బరిలోకి దిగుతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే రోజు ప్రచారం చేయడం, అందరినీ కలవడం ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. అండ్ జనాలు ఆదరిస్తున్నారా? సపోర్ట్ ఫుల్ గా ఉంది. ఓకే. రేపు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? 100% ఆదరిస్తారు అనుకుంటున్నారా? రాయకల్ గ్రామం ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నాం. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కాన్ఫిడెన్స్. సో మీ విజయం వెనక శ్రీనివాస్ గారు ఉంటారు అయితే. సో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం మరి ఆయన ఏం చేస్తాడని. సినన్న నమస్తే, చాలా రోజులే మనం కలిసి. మొత్తానికి శంకర్ అన్నని గెలిపించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మీరే ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలో ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది అన్న? అంటే మనం ఒకరిని గెలిపించడం వేరు, ఇప్పుడు మనమే బరిలో ఉన్నాం కదా, ప్రచారాలు అవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లకు చేసినాము, ఎంపీ ఎలక్షన్లకు చేసినాము. అప్పుడు కూడా ఇంటింటికి తిరిగినాము, ప్రతి గడప గడప తిరిగినాము, ప్రతి ఒక్కరిని కలిసినాము. మా సర్పంచులు ఉన్నారు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మా పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. ఈరోజు ఎట్లా ఉన్నదంటే, ఒక గ్రామం ఎట్లా డెవలప్ చేస్తే ఏం పనులు చేస్తే డెవలప్ అవుతుంది అనేది మొత్తం మా దగ్గర లిస్ట్ ఉంది. మా గ్రామానికి కావాల్సిన ఏంటివి, అసలు ఏం చేస్తే ఈ గ్రామం అనేది చాలా ఒక ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది అనే దానికి మా దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను బేస్ చేసుకునే మేము ఇలా బరిలా దిగినాం. మాకు ఒక అవకాశం వచ్చింది. ఇలా జనరల్ లేడీ వచ్చినప్పటికి కూడా మా మిత్రులు రాకేష్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఆయనను మళ్ళీ మేము కాంప్రమైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా ఉంటే కూడా ఆయనకు ఆఫరిస్తామని చెప్పి కూడా ఆయన కాంప్రమైజ్ చేసి ఇలా మాకందరికి, మా పెద్ద మనుషులందరూ, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ ఆదరించి మమ్మల్ని ముందర నిలబెట్టారు. నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మాకు కావాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉన్నారు. ఆయన ఫండ్స్ నుంచి ఏమైనా తీసుకొచ్చి గ్రామానికి పెట్టేంత కెపాసిటీ కూడా మా అందరికి ఉంది. కాబట్టి రాయకల్ చరిత్ర అంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే. కాంగ్రెస్ నువ్వు ఏ పార్టీ ఉండని అధికారంలో కాంగ్రెసే గెలుస్తుంది రాయకల్లా. అదే ధీమాతోటి, అదే కాన్ఫిడెంట్ తోటి, మనందరి సహకారంతో ఇలా మేము సర్పంచ్కి అభ్యర్థిగా సపోర్ట్ చేయడానికి అందరం వచ్చినాం. అయితే అన్న, వయసులో చిన్న ఇంత పెద్ద గ్రామంలో మరి శ్రీనివాస్ రేపు వీళ్ళు అడిగినటువంటి సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం
సాల్వ్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా? వయసు చిన్నది అనేది ఓకే ఒప్పుకుంటా, కానీ నా అనుభవం చాలా పెద్దది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు కాన్స్టిట్యూన్సీ వైజ్గా పనిచేసినాం, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పనిచేసినాం, బై ఎలక్షన్లో 7 ఉన్న స్టేట్లో కూడా పోయి పనిచేసినాం. ఆ అనుభవం నాకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇంకోటి, నేను చిన్న వయసు ఉన్నప్పుడు కూడా నాకన్నా పెద్ద వయసులో ఉండి సర్పంచులు అయ్యి ఎంపీటీసీలు అయ్యి నాకు వెనకాల ఉండి నన్ను పుష్ చేస్తూ నాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ధైర్యంతో నేను ముందరికెళ్ళా. మా మాజీ సర్పంచ్ మా ఆశన గౌడ్ ఉంటాడు, ఆయన ఎక్కడుంటే విజయం అక్కడనే ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతో ముందరికి పోతా ఉన్నాం. పెద్ద మనుషులు కూడా ఉన్నారు, అందరూ ఎవరిని నిరాశపరిచేది లేదు. వాళ్ళ అనుకున్న కోరిక మేరకు రాయకల్లా మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తాం, మళ్ళీ అందరం కూడా కలిసి పని చేసుకుంటాం, ఊరు డెవలప్ చేస్తాం. అయితే ఇప్పుడు శ్రీనివాస్ గారి బలం మొత్తం మీ పెద్ద మనుషులు మీ గ్రామస్తులే అని చెప్పేసి అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. మీరు చూస్తూ ఉన్నారు, పొద్దున్న నుంచి మా ఎంబడి తిరుగుతున్నారు, ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు, మా ఎన్నుకున్న పెద్ద మనుషులు మాకు ఎట్లా ఆదరిస్తున్నారు. మేము ఒక సైడ్ ఇక్కడ చేస్తుంటే వేరే వార్డాల్లో కూడా పోయి మా పెద్ద మనుషులు సపోర్ట్ తిరిగి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా చూస్తున్నది తక్కువ, ఇంకా మా పెద్ద మనుషులు మా కార్యకర్తలు ఇంకా వార్డులలో తిరుగుతూనే ఉన్నారు. మాకు అక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, తర్వాత తండాలు ఉన్నాయి, అక్కడ కూడా పోయి ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఇంకా మీరు ఒక గంట సేపు ఉంటే ఇంకొక 50-60 మంది ఇక్కడికి వచ్చి చేరుతారు. ఓకే అన్న. సో ఇప్పుడు ఇల్లు తిరుగుతున్నారు కదా అన్న, ఇప్పుడు మనం షాద్నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్, తర్వాత మహబూబ్నగర్ పార్లమెంట్ అనేది పక్కన పెడితే మీ గ్రామంలో మీరు తెలుసుకున్నటువంటి ముఖ్య సమస్యలు ఏంటి? మా గ్రామంలో ముఖ్య సమస్యలు అంటే ఒకటి, ఈ రోడ్లు ఉన్నాయి. మా గాంధీజీ చౌక్ నుంచి ఇటు మొదలు పెడితే హనుమాన్ టెంపుల్ నుంచి ఆ రోడ్డు వరకు, ఈ రోడ్డు మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వేసిన రోడ్ ఇవి. ఇంకోటి, కొన్ని రోడ్లు అన్ని పాతగా అయిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఈ రోడ్లని ప్లస్ డ్రైనేజ్ని, వాటర్ను, మెయిన్గా ఈ మూడుని డెవలప్ చేసి ఈ రోడ్లని ఏపీయాలని ఒక కాన్ఫిడెంట్ తోటి ఆ ధైర్యం కూడా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిర్రు. ఆయన నిధులతోటే మేము ఈ రోడ్లు వేపిస్తామని కూడా కాన్ఫిడెంట్ తోటే ఉన్నాం. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఓకే, ఈ రోడ్లేనా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? నీటి సమస్యలు కావచ్చు, ఎలక్ట్రికల్ సమస్యలు కావచ్చు, ఇంకా జనాలు ఎప్పుడు 24 గంటలు అయినా సరే మా సీను అందుబాటులో ఉంటారని చెప్పేసి నమ్మకం ఇప్పించడాలు అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? వాస్తవానికి నేను ఉండేది రాయకల్లా, నేనేం బయట ఉండను, నేనేం షాద్నగర్లో ఉండను, నేనేం హైదరాబాద్లో ఉండను. నిరంతరం ఉండేది ఊర్లా. ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్కరు నా ఇంటికి వస్తున్నారు, పని చేసుకుంటున్నారు. ఇంకోటి, ఎలక్ట్రికల్ అంటే మొన్నటిదాకా ఉండే సమస్యలు కొన్ని ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం చేయించుకున్నాము. ఎప్పుడో చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడో మేము బుట్టకు ముందు వేసిన ఇనుప స్తంభాలు మొత్తం తీసేపించినాము. కరెంట్ షాక్ వస్తున్నాయి అని చెప్తే అవి తీపించినాము, కొత్త స్తంభాలు వేయించినాము. మొత్తం ఇండ్ల మీద కొన్ని వైర్లు, డేంజర్ వైర్లు ఉంటే కూడా తీపించినాము. అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఆ ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ అంటే సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేసి పెట్టినాము. అవి కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాక అవి కూడా స్టార్ట్ చేస్తాము. ఓకే, అంటే మీరు మరి ఇప్పుడు సమస్యలు లేవు కదా, రేపు మిమ్మల్ని గెలిపిస్తే అంటే ఇంకేం డెవలప్ చేస్తారు? సరే, రోడ్లు వేపించేసిండ్రు, ఎలక్ట్రికల్ మొత్తం చేసిన అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కొంచెం ఈ డ్రైనేజ్ వ్యవస్థ అవి అంటే రెగ్యులర్గా మనకి జరిగేటి పనులే. రేపు సీనుని గెలిపిస్తే సీన్ ఏం చేస్తాడు స్పెషల్గా? సీనుని గెలిపిస్తే రాయకల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాడు పెద్దల సహకారంతో. ముఖ్యంగా ప్రతి విలేజ్లో హనుమాన్ టెంపుల్ అనేది చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. మా దగ్గర ఏంటంటే ఇటు చూస్తున్నారు, టెంపుల్ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఓకే, అయితే ఆ టెంపుల్ని మా పెద్దలందరి సమక్షంలో మా టర్ములా మాకు ఇస్తే, అవకాశం ఇస్తే మా సర్పంచ్ పదవి కాలంలో ఖచ్చితంగా ఈ గుడిని ఊరు సమక్షంలో అందరం కూర్చొని ఇదొకటి నిర్మించుకుంటాము. మా ఎల్లమ్మ గుడి కూడా కొంచెం అది చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా చేయించుకుంటాము. ఇంకా ఊరు సమస్యలు ఏమన్నా అంటే గుడికి సంబంధించినవి కానీ, బడికి సంబంధించినవి కానీ ఏ ఉన్నా కూడా పెద్దల సమక్షంలో అందరూ కూర్చొని పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాం. సరే, ఇప్పుడు కెమెరా ముందలుందనా లేకపోతే పెద్దల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, రేపు సర్పంచ్ అయినా కూడా పెద్ద మనుషులు పిలిస్తే పలికే నాయకుడిగా శ్రీనివాస్ జ్యోతి గారు ఉంటారా? గెలిచినా గెలవకపోయినా వాళ్ళు ఇలాకాలంలో పిలుస్తూనే ఉంటారు, నేను పలుకుతూనే ఉంటాను. వాళ్ళని మించి నేను పోలేను. ఎందుకంటే ఇవాళ మనం ఎక్కడో ఉండి ఏమో చేస్తలేం కదా, ఉన్నది ఊర్లా చూస్తూనే ఉంటారు, పబ్లిక్ చూస్తూనే ఉంటారు, మా లీడర్ చూస్తుంటారు, నాయకులు చూస్తారు, పెద్దలు చూస్తారు. ఏమున్నా కూడా వాళ్ళని మించిపోయేది లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే గట్లే చేస్తాం. రేపు ఒకవేళ గెలిచిన తర్వాత అయినా సరే అన్న మీ ఊరు సమస్యల మీద వచ్చి, అరే సీను గారు ఆ రోజు పెద్ద మాటలు మాట్లాడింది, ఈరోజు ఏం చేయట్లేదు అని నేను ప్రశ్నించడానికి రావచ్చా? నీకు ఆ ఛాన్సే ఇయ్యము, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నీకు ఆ ఛాన్స్ ఇస్తే కదా ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మేము ఏమేం చేయాలో మాకు ఒక ప్రణాళిక ఉన్నది, అన్ని శాంక్షన్ చేసి పెట్టుకున్నాం మేము. నీకెందుకు ఇస్తాం ఛాన్స్? ఇక అడిగే ఛాన్స్ ఎందుకు ఇస్తాం నీకు? ఛాన్స్ లేదా, క్వశ్చన్ కే ఛాన్స్ లేదు. సో గెలుస్తారని కాన్ఫిడెన్స్ గెలుస్తాం. చూడు ఒకసారి బలగం చూడు,
చూడు వెనకాల మాకు హేమ ఏమి ఉన్నారు, ఇంకొక పెద్ద హేమ ఏమి జర వేరే పనులు ఉన్నాడు, రాలేకపోయిండు ఆయన. అచ్చా. అందరు ఉన్నారు మాకు. శేఖర్ రెడ్డి అని ఉన్నాడు, తిరుపతి రెడ్డి, మల్లేష్ ఉన్నాడు, శంకర్ ఉన్నాడు, మా జాంగాయ కాకున్నాడు, ఇంకో కొత్తగా ఇప్పుడు నిలబడుతున్న వార్డు మెంబర్ ఉన్నాడు, ఇగో మేయర్ మా తాత ఉన్నాడు, ఎంపీటీ సాపు, ఇగో మాజీ సర్పంచ్ ఉన్నాడు, ఇంకో మాజీ సర్పంచ్ రాలేకి పాండాయకు రాలేదా, డిప్యూటీ సర్పంచ్ ఉన్నాడు, అందరు వార్డు మెంబర్లు ఉన్నాడు. ఇంతమంది ఊరంతా ఇదే ఉన్నది. ఓకే. నువ్వు ఎట్లా అంటావు మళ్ళీ గెలవమాట అని? సరే అయిపోతుంది అన్న, ఆ ఈజీగా. అవకాశం కూడా నాకు రావద్దని కోరుకుంటున్నా. నీకు అవకాశమే రాదు, మళ్ళీ నన్ను వచ్చి క్వశ్చన్ చేసే అవకాశం నీకు ఇయ్యను, ఉమ్, వేరే వాళ్ళకి ఇయ్యను, మా ఊరు పెద్ద మనుషులకు కూడా నా మాట ఎందుకు ఇవ్వలేవని ఆ అవకాశం కూడా ఇయ్యను. ఓకే. రేపు ఎమ్మెల్యే గారు ఏదైనా నిధులైనా సరే పర్సనల్ గా తెచ్చి కూడా డెవలప్ చేసేంత అయితే సీను గారికి ఉందనుకోవచ్చు. మొట్టమొదటిగా ఫస్ట్ ఏంటంటే గ్రామ పంచాయతీకి వస్తున్నటువంటి నిధులను నమ్ముకొని నేను ఇలా సర్పంచ్ కి మా మిస్సెస్ ని ఏపీయట్లేదు. ఓకే. సర్పంచ్ కి వచ్చిన నిధులు అవి కొంచెం అంతంత మాత్రమే వస్తాయి కాబట్టి దాంతో నేను ఎక్స్పెక్ట్ చేసిన డెవలప్మెంట్ కాదు. ఉమ్, కానీ ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి. ఆయన మా ఊరి మీద ఆయనకు చాలా అభిమానం ఉంది. ఆయన గెలిచిన ఎంబడే ఫస్ట్ మా ఊరికి 25 లక్షల రూపాయల డ్రైనేజ్ ఇచ్చిండు. ఓకే. 25 లక్షలు డ్రైనేజ్ ఇచ్చిండు. ఆయన ఫండ్స్ కే వచ్చి నేను డెవలప్ చేస్తా తప్ప ఈడ ఈ గ్రామ పంచాయతీ ఫండ్స్ అనేది చాలా తక్కువ. అది మీకు కూడా తెలిసిందే, అందరికి తెలిసిందే. నేను అనుకున్న డెవలప్మెంట్ ఆ ఫండ్స్ సరిపోవు కాబట్టి ఎమ్మెల్యే ఫండ్సే నాకు ఎక్కువ వస్తాయి. సో ఆదర్శ గ్రామంగా రాయకల్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. 100% తీర్చిదిద్దా, 100% అది జరుగుతా చూడు. ఓకే జ్యోతి గారు అండ్ సీను గారు, చూద్దాం మరి నాకు అవకాశం మీరు ఇస్తారా ఇవ్వరా. ఆయన ఇంతమంది ముందలా చెప్తున్నారు కాబట్టి సో రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో జనాలను కూడా అడగచ్చా మీ గురించి? 100% అడగండి. నా ముందర కాదు, బయటికి తీసుకుపోయి అడగండి, గలీలాకి తీసుకుపోయి అడగండి, ఏడబోయి తీసుకొని పోయి అడుగు. ఓకే. నా వల్ల లాభపడ్డోళ్ళు ఉన్నారు, నన్ను ప్రోత్సహించిన వాళ్ళే ఉన్నారు తప్ప నా వల్ల నష్టం లేదు. ఈ విలేజ్ కి నా వల్ల ఎవరు కూడా బాధపడదు లేదు. ప్రతి ఒక్కరికి చావులకు బతుకులకు దానికి దీనికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా 5-10 ఇస్తూనే ఉన్నాం, సహాయం చేస్తూనే ఉన్నాం. దొంగతనాలు జరుగుతున్నట్టు కూడా సొంత నిధులతోటి సీసీ కెమెరాలు పెట్టించిన, ఫిల్టర్ వాటర్ కూడా పెట్టించిన. పబ్లిక్ కొంచెం ఇబ్బంది అవుతుంది నీళ్ళ కంటే కూడా ఫిల్టర్ కూడా పెట్టించినాము. అంటే ఫిల్టర్ పాతది ఉండే రిపేర్ చేయించినాం, దానికి 70-80 వేల రూపాయలు పెట్టి చేయించినాం. అవి చేయించినాం, ప్రతి ఒక్కటి చేయించినాం. ఎవరికి అవసరం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీలు వచ్చినా కూడా వచ్చినా కూడా మా పెద్ద మనుషులు నాకు చెప్తారు. నేను అది ఏమన్నా ఉంటే కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ పనులను చేస్తూనే ఉన్నాం. బేసిక్గా చెప్పాలంటే విలేజ్లో అందరు మంచిగానే ఉన్నారు, పబ్లిక్ సహకారం ఉంది, అందరూ అంటే సహకరిస్తున్నారు. మేము సర్పంచ్ గెలుస్తున్నాం, 10 వార్డు మెంబర్లు గెలుస్తున్నాం. ఇక్కడ ఉన్నారు కొత్తగా అయిపోయే వార్డు మెంబర్లు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, మేము గెలుస్తున్నాము. మా పెద్దల గౌరవం నిలబెడతాం. సర్పంచ్ అయినాక మా ఇచ్చిన హామీలు నిలబెడతాం. మాకు వచ్చిన వార్డు మెంబర్లకు వాళ్ళ వార్డులో ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకు కూడా పేరు ఖరాబ్ కాకుండా వాళ్ళ పేరు కూడా నిలబెడతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరోసారి కలిసే ప్రయత్నం చేద్దామా లేదా అనేది తర్వాత ప్రయత్నం చేస్తా. అంటే డెవలప్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. మరి నువ్వు పని చేయి. ఇప్పుడు రేపు 11వ తారీఖు నాడు పోలింగ్ ఉన్నది. మధ్యాహ్నం రిజల్ట్ వస్తుంది. సాయంత్రం మాకు మంచి శుభవార్త మేము వింటాము. గ్రామం అంతా హ్యాపీగా ఉంటది. ఆ రోజు రమ్మంటారు. నువ్వేం చేయంటే తెలుసుకున్నాక ఒక 15 రోజులు గ్యాప్. ఓకే. ఈ 15 రోజులకి ఏమైనా చేస్తున్నా అనేది తెలుసుకొని నీ అంతా నువ్వే వచ్చి ఎంక్వైరీ చేసుకో. సరే అండి. ఓకే. దాదాపు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం సీను గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జ్యోతి రాయకల్ సీను గారితో ఇంటర్వ్యూ. అండ్ రాయకల్ అభివృద్ధి శ్రీనివాస్ జ్యోతి గారితో అవుతుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.